కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు డజన్ మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు ఏఐసీసీ నేతల ద్వారా, ఇంకొందరు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొన్నటి వరకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండానే చేరేందుకు సిద్ధమైనట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా మరో డజన్ మంది జంప్ చేసేందుకు రెడీగా ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఓవైపు పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై విచారించాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా, మరోవైపు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు లీడర్ల ద్వారా సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా ఢిల్లీకి చెందిన కీలక లీడర్లను ఆశ్రయిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదు అని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని సైతం కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. జంపింగ్కు సిద్ధమైన కొందరు ఎమ్మెల్యేలు చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, కొందరు మాత్రం అసలు అటు మొహం కూడా చూడడం లేదని తెలిసింది. ఈ మధ్య అరికెపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల పర్వం చివరికి వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కౌశిక్కు సపోర్టుగా నిలవాలని ఎమ్మెల్యేలకు పార్టీ ఆదేశించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మెజార్టీ మంది గులాబీ ఎమ్మెల్యేలు కౌశిక్ ఇంటికి వెళ్ళలేదు. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు అటు మొహం కూడా చూడలేదని ప్రచారం జోరుగా సాగుతున్నది. మొన్నటి వరకు పార్టీలోకి వస్తే ఏమిస్తారు అని ప్రశ్నించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి షరతులు పెట్టడం లేదని తెలుస్తున్నది. పార్టీలో చేర్చుకుంటే చాలు, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా సరే అనే వేడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో రాజకీయంగా నిలబడాలంటే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సొంత పనుల కోసం రూలింగ్ పార్టీ సపోర్ట్ అవసరమని మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీలకు వచ్చే మాజీ మంత్రులపై ప్రస్తుత ప్రభుత్వంలో విచారణ కొనసాగుతున్నాయి. వాటి ప్రభావాన్ని తగ్గించాలని సదరు మాజీ మంత్రులు కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. ఇంకొందరు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని, ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన సీట్ రిజర్వ్ అయితే మరో చోట అడ్జస్ట్ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. పార్టీలో చేరతామని ఏఐసీసీ వద్ద లాబింగ్ చేస్తున్న గులాబీ ఎమ్మెల్యేల చిట్టా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు చేర్చుకోవాలి, ఒకేసారి చేర్చుకోవాలా, దశల వారీగా చేర్చుకోవాలనే అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వదిలేసినట్టు తెలుస్తున్నది. సమయం సందర్భం చూసుకుని ఎమ్మెల్యేల చేరికలకు ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ దఫా చేరికలతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఉంటుందని, అందుకోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య సైతం రెడీగా ఉందని రేవంత్కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వివరించారు.